అయ్యో మీరింకా పడుకోనే ఉన్నారా? లేవండ్రా లేవండి. ఒరే నంది, పని, గణపతి లేవండ్రా. రీ రండిరా, మనందరం నది స్నానం చేసి గురుగారి వద్దకు వెళ్దాం. నీళ్ళు చాలా చల్లగునేరా. అవునా? రండిరా, గురుగారు వచ్చే సమయమైంది, ఇంకా ఆశ్రమానికి వెళదాం. రే ఆగండ్రా, మనల్లో అందరు ఉన్నారేమో, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7. రే మనల్లో ఒకరు తక్కువయ్యారా. ఉండరా, నీకు అసలే లెక్కలు రావు, నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7. రే మనలో ఒకడు నదిలో మునిగిపోయారా. అరే ఈ లెక్క మనకు తేలేలా లేదురా. గురుగారి దగ్గరకు వెళ్దాం పదండ్రా. ఆగండిరా, ఏమైందిరా? ఏమాపదొచ్చిందిరా? ఏమిటా శోకాలు? ఎవరో పోయినట్లు. నిజమేనండి గురువు గారు, మేము నది స్నానానికి వెళ్ళి స్నానం చేస్తుండగా మాలో ఒకడిని నది మింగేసింది గురువు గారు. మీరు సరిగ్గా లెక్కించారా? లెక్కించామండి గురువు గారు, కావాలంటే మీరే చూడండి. 1 2 3 4 5 6 7 8. అందరూ ఉన్నారు కదరా. ఓరి వెదవల్లారా, మీరు అందరినీ లెక్కించారు, కానీ మిమ్మల్ని మీరు లెక్కించడం మర్చిపోయారు. మీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఇక కూర్చోండి, సాధన మొదలు పెడదాం. ఒరే నంది, ఫణి, గణపతి ఏం చేస్తున్నారా సాధన చేయకుండా? రే ఫణి, ఏది నీ సంగీతం పాఠం మొదలు పెట్టరా. అలాగే గురువుగారు. రే సుంటా, కంఠం విప్పి పాడరా. సంగీతం నేర్చుకునేవాడికి గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి. ఒరే ఒరే, ఎక్కడికి వెళ్తున్నావురా? సా 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 ని దా పా పా. ఒరే ఒరే, నీ సంగీతం తగలయ్యా. ఆపరా, ఆపు, పెంకులు ఎగిరిపోతున్నాయి. ఒరే గణపతి, నీ వ్యాకరణం ఎందాకొచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటొచ్చేసింది? డుమువులు ప్రథమా విభక్తి. ఇంకా విభక్తులేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు పచ్చడి బద్దలగును. హోరి నీ తెలివి తెల్లారా, నీకెప్పుడు భోజనం ధ్యాసేనేట్రా? నేను చెప్పేది బాగా వినురా. అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు గజట దబలగును. అన్న రసానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలుగును. ఒరే నీ కర్మ ఇంతేరా. సరే, మీరు సాధన చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రీ గురుగారు కుండుకుంటూ వస్తున్నారా, మీరు గమనించారా? ఏమైంది గురువు గారు? కాల్లో ముళ్ళు దిగిందిరా, సూది పట్టుకురండిరా. ఆగండ్రా, ఉన్నదేమో చూస్తాను. ఇదిగోండ్రా. ఇవ్వవా, నేను పట్టుకుంటాను. ముందరా, నేను పట్టుకుంటాను. నువ్వు ఉండరా, నేను పట్టుకుంటాను. నాకు ఇవ్వండి.
ఆగండ్రా, గురువుగారు ఏం చేసినా మనల్ని కలిసే చేయమన్నారు కాబట్టి ఈ సూదిని ఈ దుంగకు కుచ్చి పట్టుకొని వెళదాం. అరే సూదిదిరా. ఇదిగోండి గురువు గారు. ఇంత పెద్ద దుంగకి సూదెందుకు గుచ్చారా? మీరే అన్నారు కదా గురువు గారు, ఏ పని చేసినా కలిసే చేయమని, కాబట్టి మేము ఈ దుంగ గుచ్చి తీసుకొచ్చాము. మీకు అలా అర్థమైందా? సరే సూదివ్వండిరా. గురువు గారు, సూది ఎక్కడో పడిపోయింది. వెతకండిరా. ఇదిగోండి గురువు గారు. కాలిలో ముళ్ళు తీయండ్రా. నేను తీస్తాను గురువు గారు. నువ్వు ఆగరా, నేను తీస్తాను గురువు గారు. నువ్వు ఆగ్రా, నేను తీస్తాను. మీరు ఆగండ్రా, నేను తీస్తాను. మీరు ఆగండ్రా, నేను తీస్తాను. ఆగండిరా, ఆగండ్రా. ఆపండి, కాలు విరిచేస్తారా ఏంటి? నేను తీస్తాను వచ్చి. నా కర్మ కొద్దీ దొరికారు, ఈ దద్దమ్మలు తెచ్చి నా నెత్తిన పెట్టారు. సరే నువ్వు లోపలికెళ్ళు. గురువు గారు, విశ్రాంతి తీసుకోండి గురువు గారు. రండి గురువు గారు. ఈ కాలు నాది. రే అవతలకెళ్ళు, ఈ కాలు నాది. పోరా, ఆ కాలే తీసుకో, ఈ కాలు నాది. కాదు, ఈ కాలే నాది. పోరా, ఆ కాలు పట్టుకోపో. రీ, నా కాలు తీసుకుంటావు కదూ, చెప్తానుండు. టక్క టక్క, ధూమ్ తక్క, టక్క టక్క టక్క, ధూమ్ తక్క, ధూమ్ తక్క, ధూమ్ తక్క, టక్క 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 టక్క. ధూమ్ తక్క, ధూమ్ తక్క, ధూమ్ తక్క, ధూమ్ తక్క, ధూమ్ తక్క. నా కాలు బంగారు కాలు, నీ ఇత్తడి. ఒరేయ్, నా కాలు నిన్ను ఎవరు ముట్టుకోమన్నారా? నీ కాలే ఇత్తడి. రే, నీ కాలు నిన్ను ఇంత గట్టిగా కొట్టానారా? రే పూండ్రా అవతలకి. మీరు మాట్లాడకండి, ఊరుకోండి గురువు గారు. నేను బుద్ధి చెప్పుతాను. పొండిరా, అవతలికి పోండి. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు, ఇక చూసుకోరా నీ కాలు. చూసుకో నీ కాలు. వరి వదలండి, గురువుగారిని చంపేస్తారా ఏంటి? తెలివి తక్కువ దద్దమ్మలారా. అమ్మయ్యా. ఏమండి, వర్షాల కారణంగా నెల నుండి పురాణ కాలక్షేపానికి వెళ్ళలేదు. ఇంటిలోని సరుకులు నిండుకున్నాయి. ఓ 3 రోజులు గ్రామానికి వెళ్ళి రండి. సరే మేము వెళ్ళడానికి అన్ని సిద్ధం చెయ్యి. అలాగేనండి. మనం 3 రోజులు పురాణ కాలక్షేపానికి వెళ్దాం. అందరూ సిద్ధంగా ఉండండి. గురువు గారికి నమస్కారములు. నమస్కారం. మీరు చాలా కాలానికి మా గ్రామానికి విచ్చేశారు. ఈ రోజు రాత్రికి మీరు ఇవ్వబోయే పురాణ కాలక్షేపం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. మీరు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి గురువు గారు. మేమంతా సిద్ధం చేసి వస్తాము. వచ్చిన పుర ప్రజలకు ఏమి కావాలంటే అవి వినిపించండి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అలాగే గురువు గారు. అందరికీ నమస్కారం. మీకు పురాణాల గురించి తెలుసా? తెలియదు గురువుగారు. తెలియని వారికి ఏమి చెప్పినా వ్యర్థమే. రేపైనా చెప్తారేమో చూద్దాం. సభకు నమస్కారం. నమస్కారం స్వామి. నేను ఈరోజు చెప్పబోయే పురాణం మీకు తెలుసా? తెలియదు అంటే ఏం తంట వస్తుందో. తెలుసు. తెలిసిన వారికి ఇక చెప్పడానికి ఏముంది? ఇదేంటి మళ్ళీ ఇలానే జరిగింది? రేపు కూడా ఉంది కదా, రేపు చెప్తారేమో చూద్దాం. సభకు నమస్కారం. నమస్తే స్వామి. నేను చెప్పబోయే పురాణం మీకు తెలుసా? తెలీదు. తెలుసు. ఈ మాత్రం దానికి నేనెందుకు? తెలిసిన వారు తెలియని వారికి చెప్పుకోండి. రే, వీళ్ళేమీ చెప్పలేదురా. ఈ 3 రోజులు అనవసరంగా మేపాం. ఈ రోజు వీళ్ళని చితగొడదాం రండ్రా. హరి, గ్రామ ప్రజలు కోపంగా వస్తున్నారు చూడండి రా. ఓరి దేవుడు, నా శిష్యులు ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు. ఆగండి, శాంతించండి. అంతా సక్రమంగా జరిగేటట్టు నేను చూస్తాను.
మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు గురువుగారు. అలాగే గురువుగారు, మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాము. శిష్యులు ఎంత అజ్ఞానంగా ఉన్నా, మందబుద్ధులుగా ప్రవర్తించినా వారిని ఓపికతో భరించేవాడే గురువు. విద్యార్థుల అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగు అనే జ్ఞానాన్ని నింపేవాడు గురువు. అందుకే అన్నారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. When nature, tradition and divinity come together, they create a force that is beyond human understanding. Get ready to witness an intensive and electrifying experience where devotion meets energy and tradition comes alive on the stage. Now I invite 9th class girls to present a powerful and graceful performance, Brahma